శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. వాయువు సముద్రాన్ని మోసిన, సముద్రం కూర్మాన్ని మోసిన, కూర్మ అనంతుణ్ణి మోసిన, అనంతుడు ధరణిని మోసిన, ధరణి రత్నరాశులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణకోటిని ఓర్పుతో భరిస్తున్న ఇదంతా పరమాత్మని యొక్క ఆజ్ఞయే. 71 దివ్యయుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. 28 ఇంద్రులు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రేయి. ఇలా 30 రోజులతో మాసం, 2 మాసాలతో ఋతువు, 6 ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది. బ్రహ్మాయుష్ పూర్తి కాగానే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం. ఆయన చక్షుర్నిమీలనం చేస్తే అలా ప్రాకృత ప్రళయం. అప్పుడు సర్వదేవతలు, చరాచర జంతు వస్తుజాలములు, సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభి పంకజంలో ఉపసంహారం పొందుతారు, లీనమవుతారన్నమాట. వైకుంఠంలో క్షీర సముద్ర మధ్యాహ్న శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణ పరమాత్మని వామపార్శ్వనంలో లీనమవుతాడు. జ్ఞానాది దేవత శివుడు శ్రీకృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలో సర్వశక్తి స్వరూపిణులు కృష్ణమాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి కనుక అతడి బుద్ధిలో లీనమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి. ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలంలో శ్రీకృష్ణుడి అంశ గణేశుడు అతడి బాహుల్లో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశంలో లక్ష్మిలోకి, లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తారు. సకల గోపికలు, దేవకాంతలు రాధలోనే లీనమవుతారు. రాధాదేవి అంటే శ్రీకృష్ణుడికి ప్రాణాది దేవత. అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది. వేదశాస్త్రాలు సావిత్రిలోకి సావిత్రి, సరస్వతిలోకి సరస్వతి శ్రీకృష్ణుడి జిహ్వభాగంలో అంతర్భవిస్తారు. గోపకులు అతడి రోమాల్లోకి వారి ప్రాణాలు, అతడి ప్రాణాల్లోకి అగ్నిదేవుడు, జఠరాగ్నిలోకి సకల జలాలు, రసనాగ్రభాగంలోకి వైష్ణవులు, అతడి పాదపద్మాల్లోకి ఇలా విరాడంశలన్నీ శ్రీకృష్ణ విరాట్ రూపంలోనే లీనమైపోతాయి. సకల విద్యలు అతడికి రోమకోపాల్లో దాక్కుంటాయి. అతడి రెప్పపాటు కాలం అంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇది ప్రాకృతిక ప్రళయం. శ్రీకృష్ణ పరమాత్మ రెప్ప వాలిస్తే ప్రాకృతిక ప్రళయం, రెప్ప తెరిస్తే పునఃసృష్టి. బ్రహ్మాది దేవతలు ఆవిర్భవించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సృష్టి అంతా మళ్ళీ కళకళలాడుతోంది. ఇలా ఎన్నిసార్లు సృష్టి లయాలు జరిగాయో ఎవరూ లెక్కించి చెప్పలేరు. భూగోళంలో ఎన్ని మట్టి రేణువులు ఉన్నాయంటే ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు రెప్పవాల్చాడో తెరిచాడో ఎవరు చెప్తారు? ఎప్పుడు వాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవ్వరూ చెప్పగలరు. అంతా అతడి ఇష్టం, ఈశ్వరేచ్ఛ. సృష్టి స్థితి లయాలు తదానుకూలంగా జరుగుతూనే ఉంటాయి. శ్రీకృష్ణుడు రెప్ప వేస్తే ప్రాకృత ప్రళయం అన్నారా? బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు నిండితే దేవమానం ప్రకారం శతాబ్దం గడవాలి. అది సూత్ర ప్రళయం. దాన్నే బ్రహ్మ ప్రళయం కూడా అంటారు. ఇప్పటికీ ఎందరో బ్రహ్మలు లయించి పునరుద్భవించారో ఎవ్వరూ చెప్పలేరు. ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తము శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి, ఒక్కడే పరాత్పరుడు, నిర్గుణుడు. అగ్ర అసీత అనే వేదాలు చెప్పేది ఇదే. అమూక్త అవ్యక్త మూల ప్రకృతి, అవ్యాకృత పదవాచ్య చిదభిన్న ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తిని గుణాలను కీర్తించడం ఆ బ్రహ్మాండంలోకి ఎవ్వరి వల్ల కాదు. సావిత్రి వేదాలు నిర్వర్తించిన ముక్తులు 4 విధాలు: సాలోక్య, సారూప్య, సామీప్య, నిర్వాణాలు. దేవీ భక్తి వీటన్నింటికన్నా గొప్పది. అందుకే దేవీ మంత్రోపాసకులు ఆ ముక్తులను కోరుకోరు, దేవీసేనే కోరుకుంటారు. శివత్వ, అమరత్వ, బ్రహ్మత్వ సిద్ధులు జన్మ, మృత్యు, జర, వ్యాధి, భయ, శోకాది రాహిత్యం, దివ్య రూపధారణం, వీటిని నిర్వాణమని, మోక్షమని అంటూ ఉంటారు. ముక్తి అంటే సేవారహిత
స్థితి. భక్తి అంటే సేవా వివర్ధిని. భక్తి ముక్తులకు ఇది తేడా. అంటే ముక్తి అంటే సేవారహిత, భక్తి అంటే సేవా వివర్ధిని. ఈ భక్తి ముక్తులకు ఇది తేడా. చేసిన శుభాశుభ కర్మ ఫలాలను అనుభవించడమే నిషేకం అంటే. దాన్ని ఖండించగలిగేది శ్రీకృష్ణుడి భక్తి మాత్రమే. కనుక సృష్టి స్థితి లయాలకు, జన్మ మృత్యువులకు అతీతంగానే శివత్వాది సిద్ధి రూపమైన ఆ ముక్తి కన్నా కర్మఫలాలను భవత్యాగ రూపము, శ్రీ విభూ సేవా రూపము అయిన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు. వేదాలు చెప్పే స్థిరమైన తత్వజ్ఞానం ఇదే. శుభప్రదమైన తత్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను. నీ భర్తను పునరుజ్జీవుని చేశాను. ఇక వెళ్ళిరా, నీకు శుభమవుతుంది అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు. కానీ సావిత్రి కదలనివ్వలేదు. పాదాలు పట్టుకుని విలపించదొడగింది. ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోధించింది. యముడికే జాలి కలిగింది, సంతృప్తి కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి. వత్స, 1,00,000 సంవత్సరాలు నీ భర్తతో సుఖ సంతోషాలతో అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువు దాలించి దేవీలోకం చేరుకుందువు గాని ఇప్పటికిక ఇంటికి వెళ్ళి సావిత్రి వ్రతం ఆరంభించు. అది 14 ఏళ్ల వ్రతం. స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నాడు ఆరంభించడం శుభప్రదం. భాద్రపద శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని ఆరంభించు. ఇది 16 ఏళ్ల నోము. సౌభాగ్య సంపదలు ప్రతి మంగళవారం నాడు మంగళప్రదాయని శ్రీదేవిని ఉపాసించు. ప్రతి మాసంలోనూ శుక్ల షష్ఠి నాడు షష్ఠీదేవిని, ఆషాఢ సంక్రాంతి నాడు మానసాదేవిని, కార్తీక మాసంలో రాసాది దేవత అయిన రాధను, ప్రతి నెల శుక్లాష్టమి నాడు ఉపవాసపూర్వకంగా విష్ణుమాయా స్వరూపిణి, దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు. ఈవిడ వరప్రకృతి. పుత్రవ్రతులైన పతివ్రతల్లో, యంత్రాల్లో, ప్రతిమల్లో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించే వారికి సకల సంపదలు, సంతోషాలు సిద్ధిస్తాయి. వైకుంఠం కరతలాంగంగా లభిస్తుంది. దేవీ విభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమ కర్తవ్యం. స్వరరూప అయిన పరమేశ్వరుని సర్వకాల సర్వావస్థల్లోనే ఉపాసించాలి. ఇంతకన్నా మానవ జన్మకు సార్థకం లేదు, కృతకృత్యత్వం లేదు అని చెప్పేసి యముడు ఇక క్షణకాలం ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. సావిత్రి, సత్యవంతులు ఇంటికి తిరిగి వచ్చారు. జరిగిన విచిత్రాలు చెప్పారు. సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు. మామగారికి చూపు వచ్చింది. రాజ్యం దక్కింది. సావిత్రి సంతానవతి అయ్యింది. 1,00,000 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ యమధర్మరాజు ఉపదేశించిన నోములను చేస్తూ దేవీ పాద పద్మాలను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది. కడపటికి ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకాన్ని చేరింది. నారద, సావిత్రి అంటే సూర్యాది దేవత, సూర్య మంత్రాధిష్టాన దేవత, వేదమాత, వేద సవిత్రి. కనుకనే సావిత్రి అయ్యింది. జీవ కర్మ విపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానము సవిస్తారంగా వినిపించాను. ఇంకా ఏమి కావాలో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. ఇక మహాలక్ష్మి ఉపాఖ్యానం. నారదుడు ఆనందభరితుడై మరొక ప్రశ్న వేశాడు. సావిత్రి యమ సంవాదం మిషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను. జన్మ ధన్యమైంది. ఇప్పుడు లక్ష్మీ ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అడిగాడు. నారాయణ మహర్షి ప్రారంభించాడు. నారద, సృష్టిలో ఆదిలో శ్రీకృష్ణ పరమాత్మకు వామాంగం నుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందరాకారం, శ్యామ, న్యగ్రోధ పరిమండిత 12 ఏళ్ల యవ్వనవతి, శ్వేతక చంపక వర్ణంలో చూపులకు హాయిగా ఉంది. మనోహరిణి, శరత్పూర్ణ చంద్ర బింబానన, శరత్ పద్మపత్ర విశాలాక్షి.
ఆవిర్భవించిన ఆ దేవి ఈశ్వరత్యతో హఠాత్తుగా 2 రూపాలు ధరించింది. రూపం, రంగు, తేజస్సు, వయస్సు, కాంతి, యశస్సు, వస్త్రధారణ, భూషణధారణ, చిరునవ్వు, గుణగణాలు, వీక్షణాలు, ప్రేమ, అనునయం అన్నింట అచ్చం ఒకేలా ఉన్న 2 స్త్రీమూర్తులు వామభాగం మహాలక్ష్మిగా, దక్షిణ భాగం రాధాదేవిగా రూపొందించింది. వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను వరించింది. తరువాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారి పట్ల గౌరవాదరాలతో పరమాత్మ తాను కూడా 2 రూపాలు ధరించాడు. దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు, వామ భాగం నుంచి చతుర్భుజుడు ఆవిర్భవించాడు. ద్విభుజుడు రాధాకాంతుడు, చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధ సత్వ స్వరూపానికి గోపీ గోపగణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సహితంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అన్నింటా సమానులై ఆ పురుషులిద్దరూ కృష్ణ నారాయణులు. స్నిగ్ధ ద్రష్టులతో సమస్త విశ్వాన్ని లక్ష్యమిస్తుంది కనుక ఆ మహాదేవినే మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతను సాత్వకురాలు, శుద్ధ సత్వస్వరూపురాలు, సర్వ సౌభాగ్య సంయుత మహాలక్ష్మి అన్నమాట. నారాయణుడికి అత్యంత ప్రేమప్రద, సర్వాంగ ప్రధాన, ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వ సంపద్రూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం వెలుగొందుతోంది. పాతాళంలో నాగలక్ష్మిగా, రాజుల్లో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవుల్లో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా, పద్మినిలో క్షీర సముద్రరాజతనయగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజాలక్ష్మిగా, ఇలా రత్నాలలో, ఫలాలలో, జలాలలో, రాజుల్లో, రాజపత్నుల్లో, దివ్యస్త్రీలలో, గృహాలలో, సర్వ సస్యాలలో, వస్త్రాల్లో, స్థలాల్లో, దేవతా ప్రతిమల్లో, మంగళఘటాల్లో, మాణిక్యాల్లో, ముత్యాల్లో, పుష్పమాలికల్లో, మణుల్లో, హీరాలలో, క్షీరాలలో, చందనాలలో, వృక్షాలలో, నవమేఘాల్లో అంతటా శోభదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతాయి. ఈ మహాలక్ష్మిని మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు కనుక బ్రహ్మదేవుడు, శంకరుడు అర్చించారు. తర్వాత క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వయంభూ మనువు అటుపైన మహారాజులు ఉపాసించారు. ఋషీంద్రులు, మునీంద్రులు, మానవులు అర్చించిన వారు పాతాళంలో నాగులు ఉపాసించారు. భాద్రపద శుక్లాష్టమి నాడు ప్రారంభించి 1,000 రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశాడు. చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో ప్రతి మంగళవారం నాడు విష్ణుమూర్తి అర్చించాడు. పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారంలోనూ భువనత్రయాల్లోనూ స్వయంభూ మనువు లక్ష్మీ పూజను చేశాడు. ఇంద్రుడు మంగళవారాలే అర్చించాడు. కేదార, నీల, సుబల, నల, ధ్రువ, ఉత్తానపాదులు, బలి, కశ్యప, దక్ష, కర్దమ, వివసత్, ప్రియవ్రత, చంద్ర, కుబేర, వాయు, యమ, వహ్ని, వరుణాది దేవతలందరూ సర్వభక్తితో లక్ష్మీదేవిని పూజించారు. మహాలక్ష్మి అంటేనే ఐశ్వర్య దేవత, సర్వ సంపత్రూపిణి, నారాయణ ప్రియ, వైకుంఠవాసిని, వైకుంఠాధిష్టాన దేవత, సనాతిని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యగా ఎలా జన్మించింది, ఎవరు ఎలా స్తుతించారు, ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. అప్పుడు నారాయణ మహర్షి అందుకున్నాడు. నారద, పూర్వకాలంలో దూర్వాసుడు శాపానికి గురి అయి ఇంద్రుడు దేవతలకు పదవీ సంపదృష్టులై భూలోకానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో, కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠం వెళ్ళి మహాలక్ష్మిలో లీనమైపోయింది. ఆ తర్వాత దేవతలు గుమికూడి బ్రహ్మను శరణువేడారు. అతడు శంకరుని సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణను శరణుజొచ్చారు. అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశలో క్షీర సముద్రుడిని ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధుక రాజకన్యగా అయ్యింది లక్ష్మీదేవి. దేవదానవులు క్షీర సముద్రాన్ని మదించిన వేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలు ఇచ్చింది. విష్ణుమూర్తికి దివ్య వనమాలు ఇచ్చింది.
ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదలను పొందగలిగారు. క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. వింటున్న నారదుడికి ఇంకా సంతృప్తి కలగలేదు. దూర్వాసుడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు? ఇంద్రుడు ఏ తప్పు చేశాడు? లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా? దేవదానవులు క్షీర సముద్రాన్ని ఎలా మదించారు? మహాలక్ష్మి దర్శనమిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు? వారిద్దరికీ మధ్యన నడిచినటువంటి సంవాద స్వరూపం ఏమిటి? అవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాము చేశాడు. సరే అని నారాయణ మహర్షి ఆరంభించాడు. నారద, మధుపాన ప్రమృతుడై దేవేంద్రుడు త్రిలోకాధిపతి రంభతో రహక్రీడ పరవశుడై ఒక మహారణ్యంలో వ్యవహరిస్తున్నాడు. వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్తూ దూర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్తో గ్రీష్మ మార్తాండులాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగిపోసిన బంగారు రంగులో ఉన్నాడు. జడలు కట్టిన జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగుతోంది. తెల్లని యజ్ఞోపవీతము, దండకమండలాలు, నొసట బాలచంద్ర బింబం లాంటి కుంకుమ బొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నాడు. చూడగా దేవేంద్రుడు ఎదురు వెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినందించారు. అందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దూర్వాసుడు ప్రేమగా అతడికి కానుకగా ఇచ్చాడు. అది జరామృత్యుహరము, శోక వినాశకరము, మోక్షకారకము. అటువంటి పవిత్ర పారిజాత పుష్పం పైగా విష్ణుదత్వం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడి కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంతో తన ఐరావతం శిరస్సు మీదకి ఆ పుష్పాన్ని విసిరేశాడు. ఆ పుష్ప స్పర్శతో అది రూప గుణ తేజోవయస్సులతో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. ఆ సంఘటనతో దుర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. సంపన్న మదమత్తుడివై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్నే ఏనుగు మీద విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసి ప్రసాదంగా పొందిన పువ్వు, పండు, నీరు ఏదైనా చేతికి అందనంతనే కన్నులకు అద్దుకుని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. శ్రీకృష్ణుడు బుద్ధిభ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు అవుతాడు. శ్రీభ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు అవుతాడు. పూర్వజన్మ సుకృతి విశేషం వల్ల మహాభాగ్యం లభించిందని వెంటనే స్వీకరించిన వాడు మాత్రమే విష్ణుభక్తుడు. అతడు స్వయంగా జీవన్భక్తుడు. నైవేద్యం స్వీకరించి నిరంతరము విష్ణుమూర్తికి నతులు చేసే సాక్షాత్ విష్ణు తుల్యులు అవుతారు. అతడి స్పర్శతో కానీ అతడి గాలి సోకినా కానీ సకల తీర్థాలు పరిపూర్ణులవుతాయి. అతడి పాద రజస్సుతో వసుంధర అంతా పావనం అవుతుంది. పుంచలన్న అవిరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ అభక్షభక్షణ దోషాలు నశిస్తాయి. ఇంద్ర, కుక్క మాంసం తినేవాడు విష్ణుసేవి అయితే తన వంశంలోకి 1,000,000 తరాలను ఉద్ధరించేవాడవుతాడు. అంటే ఇంద్ర స్వపతుడైన విష్ణు సేవ అయితే తన వంశంలో 1,000,000 తరాలను ఉద్ధరిస్తాడు. హరిభక్తి లేని వాడుకు తన్ను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదము అనే మాట తెలియకుండా స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మల కల్మషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం. శక్ర, అటువంటి పరమ పావనమైనటువంటి విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీద విసిరేసావు కనుక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోగాక. నేను హరిభక్తుడిని, బ్రహ్మదేవుడినే కాదు యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వొక లెక్క. నా తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగే నయం. పారిజాతాన్ని శిరస్సును ధరించింది కనుక అంటూ దూర్వాసుడు సింధులు తొక్కాడు. దేవేంద్రుడు గదిగదిలాడాడు. దూర్వాసుడు పాదాల మీద పడ్డాడు.
సిగ్గు విడిచి బిగ్గరగా రోధించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు, కానీ నాకు తగిన శిక్షయే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపద తిరిగి ఇవ్వనమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తికి ఆటంకం పరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కలిగించు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.